చిన్నప్పుడు అంటే మేము ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ఉన్నప్పుడు నండూరి వారు మితభాషి. ఆయన ఆ సరస్వతీదేవి తలుపులు మూసి కూర్చునేవారు. వారు బయటకు రారు, మమ్మల్ని లోపలికి రానియరు. బాపు ఇంట్లో ఒక వాటాలో కాపురం ఉండి కూడా నాకు ఒంటరితనం బోరు కొడుతోంది అన్నారు ఒకసారి నిట్టూర్చి. మేమున్నాక ఫ్రెండ్స్వి అన్నాం. మీరు నాకన్నా చిన్నవాళ్ళు కదా, మీతో ఎలా స్నేహం కట్టడం అన్నారు. అప్పుడు బాపు రమణలిద్దరూ పెద్ద పెద్ద మీసాలు నెరిసిన గడ్డాలు పెట్టేసుకొని లావుపాటి ప్రబంధ పుస్తకాలు, సైగల్ గ్రామ్ఫోన్ రికార్డులు 78 RPM పట్టుకొని లోపలికి జొరబడిపోయాం. ఆ తర్వాత మెల్లిగా మీసాలు వేషాలు తీసేసిన ఫ్రెండ్స్లు అయిపోయాం. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాం. నండూరి గారు సైగల్, పంకజ్ మలిక్ కూడా పాటలు బాగా పాడేవారు. లైట్ ఆర్పేసి చీకట్లో ఆంధ్రపత్రిక దినపత్రికని పొడుగ్గా గొట్టంలా చుట్టి అందులోంచి పాడేవారు. ఎంతో బాగా వినపడేవి. ఒకసారి పాట బాగా రాలేదండి అని మేము అన్నాం. ఏమిటి చెప్పమా అని లైట్ వేసి చూసాం. అది శత్రు పేపరు ఆంధ్రప్రభ. మీకు పత్రిభక్తి ఎక్కువ అనేసి చీకట్లో ఆ ప్రభని మీ చేతికిచ్చింది మేమే అని చెప్పేసి 2 పెళ్లి కూతుళ్ళలా సిగ్గుపడిపోయావు వినయంగా. అందుకే మిమ్మల్ని ఫ్రెండ్స్గా తీసుకోవడానికి భయం. పత్రిక పట్ల లాయల్టీని ఇలా లైట్గా తీసుకుంటే ఎలా అన్నారు. ఆయనలో కార్ల్ మార్క్స్ అదోలా. అప్పుడప్పుడు కొంచెం చాలా నవ్వాలి కదా సార్, మా దోస్తీయే మీకు రిలీఫ్, అదే బెటరు అన్నాడు మాలో మార్పు. అప్పటి నుంచి ఇంకా ఫ్రెండ్స్ అయిపోయినాం. అప్పుడే నండూరి ఇంటి పేరుని ఫ్రెండూరిగా మార్చేసాం. ఇంకా అప్పటికి మేము ముగ్గురం ఆ ఫ్రెండూరిలోనే హాయిగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాం. ఆ రోజులు రావు కదా అని వరలాంగు పొడుగున నెట్టూర్పులు విడవ. ఆ రోజులు ఎక్కడికి పారిపోలేదు. మా జేబుల్లో, మాటల్లో, మనసుల్లో, ఉత్తరాల్లో, చిత్రాల్లో పక్కపక్క నవ్వుతున్నాయి. ఓసారి నండూరి గారు కమ్యూనిజం ఆవేశంలో ఒక పద్యం రాశారు. లేలే చైనా రారా చైనా, గర్జించు చైనా, గాండ్రించు చైనా, రారా చైనా అని. కొన్నేళ్ల తర్వాత 1962లో చైనా మన మీదికి గర్జించకుండానే నిజంగా దండెత్తి వచ్చేసింది. నెహ్రూ గారి ఇండియా చైనా పంచశీల, హిందూ చైనా భాయ్ వినోదాలు అయిపోయినాయి. మేము పెదవాళ్ళలో ఉన్న నండూరి గారికి ఉత్తరం రాశాం. రారా చైనా అని మీరు పిలిచారు, చైనా వచ్చేసింది, ఇప్పుడేం చేద్దామని. ఆంధ్రజ్యోతి చదవండి ఎడిటోరియల్స్ అన్నారు ఆయన. అవి ఎడిటోరియల్స్ కాదు, డిక్టోరియల్స్ నార్లగారికి. ఆ రోజుల్లో నార్లగారు ఊరు వాడ ఢిల్లీ, లండన్ వెళ్ళినప్పుడు ఈయనే ఎడిటోరియల్స్ రాసేవారు. తాను నార్ల కోరికపై ఆయన తరఫున రాస్తున్నాను కాబట్టి నార్లగారి శైలిలోనే రాయాలని నిశ్చయించారు. అలాగే రాసేవారు. పాఠకులలో బాగా తెలిసిన వారికి కూడా ఏది నార్ల ఏది ఎన్నార్ల అనేది తెలియదు కాదు. ఎన్ఆర్ అంటే నండూరి రామ్మోహన్ రావు. ఆయన నమ్రా పేర్లతో కొన్ని రచనలు చేశారు. మా కోతలో నార్ల, ఎన్నార్ల అని ముద్దు పేర్లు ఇచ్చాం. ఎప్పుడైనా ఎవరైనా నార్ల గారిని కలిసినప్పుడు ఫలానా ఎడిటోరియల్ చాలా బాగుందండి అని మెచ్చుకుంటే నార్ల ఒప్పుకునేవారు కాదు. అదిగో అతగానిది, ఏడ్చి వారికి చెప్పండి అనేవారు నండూరిని చూపించి. ఏడ్చి అన్నది ఆయన ఊతపదం. ఇది చాలా బాగుంది ఏడ్చి. దానికి మా పేరడి భర్త చనిపోగానే ఆమె కూడా చనిపోయింది ఏడ్చి. ఇది విన్న నండూరి నవ్వలేదు. ఆయన ముఖం రష్యా రంగులా వెలిగింది. ఆంధ్రజ్యోతి నుండి నార్లగారు వైతొలగి నండూరి వారు సంపాదకులు అయ్యాక ఆయన సొంత గొంతు వినపడసాగింది. 17 సంవత్సరాలు పనిచేసి 1994లో ఆయన పదవీ విరమణ చేశారు సంపాదకులుగా. 1960 నుండి మొత్తం 34 సంవత్సరాలు.
సాధారణంగా కళాకారులు ఏదో ఒక విద్యలో ఘనత సాధించి ఒక జెండా ఎగరేస్తారు. కానీ 3 జెండాలు ఎగరేసి రొమ్ము విరుచుకుని నిలబడిన అపురూప రామమోహనుడు నండూరి. ఆయన జెండాలో 3 రంగులు: సాహిత్యం, జర్నలిజం, వేదాంతం. పిల్లల కోసం టామ్ సాయర్, హాక్ఫిన్ లాంటివి రాశారు. ఇవి మార్క్ ట్వేన్ రచనలు. కానీ ఇవన్నీ నండూరి అనువదించలేదు, తెలుగులో చెప్పారు. మామూలుగా కాదు, రామమోహనంగా చెప్పారు. మంచు కురుస్తోంది, చలి కరుస్తోంది వంటివి అనువాద వాక్యాలు కావు, అనితర సాధ్యాలు. న్యూటన్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ ప్రొడ్యూసెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్కి ప్రతిక్రియకు ప్రతిక్రియ అని చెప్పగల పదశిల్పి. పలుకు మీద ఆయన పలుకుబడి అలాంటిది. జర్నలిజంలో కాశీనాథ నాగేశ్వరరావు, మట్టూరి కృష్ణారావు, నార్ల వెంకటేశ్వరరావు, శివలంక శంభుప్రసాద్, ఖాసా సుబ్బారావు, ఎంసి వంటి పెద్దలను తలుచుకుని వారి ఆదర్శాలను గౌరవిస్తూ తనదైన మార్గంలో నడిచారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడిగా పత్రికా సంపాదకత్వానికే ఒక బ్యాలెన్స్, ఒక డిగ్నిటీ తీసుకువచ్చారు. నండూరి గారి అద్భుతమైన ఉపసంపాదకీయాలు అనుపల్లవి, చిరంజీవులు అనే పేర్లతో పుస్తకాలుగా వచ్చాయి. చిన్న రెమ్మచ్చి. సీతా కళ్యాణం సినిమ షికాగో, లండన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది. తర్వాత ఫ్రాన్స్, ఇటలీ దేశాలు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చలనచిత్ర దర్శన శాస్త్రంలో రెఫరెన్స్ గ్రంథంగా చోటు సంపాదించింది. ఇన్ని జరిగిన నండూరి వారు ఆ సందర్భంలో పల్లవి కాకపోతే అనుపల్లవో చరణమో అయినా రాయకుండా శ్రావణ మాసం, శనగల మాసం అన్న హెడ్డింగ్తో సంపాదకీయం రాశారు. మేము జోకులు వేశాం. శనగల గురించి రాశారు కాబట్టి మాకు బెనగల్ గుర్తుకొచ్చారు. శ్యామ్ బెనగల్, రామ్ శనగల్, తెలుగూస్ ఒట్టి వెధవాయిలోయ్, నాన్ తెలుగీస్ అందరూ మేధావులోయ్ అని కార్డు రాశాము. ఆ చదువు సరదా ఉన్నాయి కాబట్టి దట్స్ ఆల్. బాపులాగే నండూరి గారు కూడా నిత్య శ్రామికుడు. అహర్నిశలు చదవడం, ఆలోచించడం, సాటివాళ్ళు దొరికినప్పుడు చర్చించడం. వచ్చిన కీర్తికి చాలని నడుంవాల్చి నిద్రపోకుండా ఆయన మరో మహాప్రపంచంలో అద్భుతంగా విహరించారు. నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం రాశారు. ఇనుప గుగ్గిళ్ళు అని మనం భయపడే వస్తువుని సాతాళించిన శనగలుగా మార్చి రుచి చూర్చి మామూలు వాళ్ళందరికీ కూడా ఎన్నో గొప్ప సంగతులు విందుగా అందించిన మేధావి, నిత్య కృషివలుడు. పత్రికలో ఆడిన ఆటలు. ఇలాంటి సహచరుడు మాతో కలవడం, కలిసిపోవడం మాకు గర్వకారణం. మేము 3 మిత్రులు పత్రికలో ఎన్నో ఆటలు ఆడాం. అది నిజంగా గోల్డెన్ పీరియడ్, స్వర్ణయుగం. స్వర్ణయుగం అంటే గుర్తు వచ్చింది. నండూరి వారికి ఇది వజ్రోత్సవ సంవత్సరం. 1998లో జర్నలిజంలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న నండూరి వారికి 2009 జనవరికి జర్నలిజంలో 60 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇది వజ్రోత్సవ సంవత్సరం. మేము సరదాగా ఇచ్చిన కానుక. నండూరి వారి పెన్నుకు నిండేనట 60 ఏళ్ళు. 9 జనవరికి రండి ఈ పెన్ నీతుని నిండారక సత్కరించు పండుగ వేళన్. నండూరి వారి సహవాసంతో అక్షరాల ఒక మాట అలా అద్దెకున్నారు కూడా. మా రాతకోతలు మరింత రెచ్చిపోయి కోతి కొమ్మచ్చులాడాయి. అది మాకు స్వర్ణయుగం. పత్రికా రంగస్థల మీద ఆరుద్రతో చేసిన కుట్రలు ఎన్నో. కోలాటలాడాం, చెలగాటాలాడాం, పిల్లి మొగ్గలు వేసాం, మల్లి మొగ్గలు, పల్లేరుకాయలు కలిపి చల్లేశాం. పరమపద వైకుంఠపాళిని పిండి ప్రేమపద వైకుంఠపాళి, పెళ్లిపాళి, అమ్మాయిల చోళి, వంటింట్లో పోళి, చదరంగం, రమణారెడ్డి గారడి, కవిత్వాల పారడి, పేకాట, గళ్ళ నురికట్ల మోళీలతో మాడ్ మ్యాగజైన్ చూసి వాతలు పెట్టుకున్న అడ్డమైన రాతలు, పేజీకి అడ్డంగా ఐమలగా గీతలతో పాఠకులు మెచ్చుకుని రెచ్చిపోమ్మని ఈదలు వేశారు. ఆ రోజుల్లో గొప్ప గొప్ప కథలు వచ్చేవి. రావిశాస్త్రి, ఎద్దనపూడి,
ముప్పాళ్ళ, భరాగో, భజర, మధురాంతకం, అవసరాల, తిలక్, పవని నిర్మల ప్రభావతి, మందరపు లలిత, పద్మ, అరిగే రామారావు, పెద్దిభట్ల, ఇచ్చాపురపు జగన్నాథరావు, సి రామచంద్రరావు, అచ్యుతవల్లి, పూసపాటి కృష్ణరాజు, బలివాడ కాంతారావు, అరుదుగా మల్లాది, ఇలా ఎందరో మహానుభావులు కథలు పంపేవారు. బాపు వాటికి పై సంగతులు వేస్తూ బొమ్మలు వేసేవాడు. కథను బట్టి డబుల్ స్ప్రెడ్ 2 పేజీలు ఆక్రమించేవి వేసేవాడు. అల్లుడి మంచితనం అనే అరవింద కథకి ఒక మధ్యతరగతి కుటుంబం బొమ్మ నాకు ఇప్పటికీ గుర్తు. అది గీసింది రేఖాచిత్రమైన నా మనసులో ఆయిల్ పెయింటింగ్లా స్థిరపడిపోయింది. రావిశాస్త్రి గారి కథలు, రాజారాం గారి కథలు కంపోజ్ అయ్యాక ఆ పేజీలు ఇంటికి తెచ్చి దాచుకునేవాళ్ళం. సాయంత్రాలు మేము వచ్చేసరికి బాపు భారతంలోంచి, ప్రబంధాలలోంచి పద్యాలు ఒక నోట్బుక్లో రాసి నండూరు వారికి చూపించేవాడు. అప్పుడైన చక్కగా వాటి అర్థాలు, తాత్పర్యాలు, వాటిలో సొబగులు మాకు బోధపరిచేవారు. ఒకసారి పెందరాళే వస్తే లంచ్కి వెళ్ళి బోండా కాఫీ ఆరగించి కపాలీ కోవెల కోదర బెట్టల మీద కూర్చునేవాళ్ళం. సిగరెట్టు కాల్చలేదని అబద్ధాలు చెప్పం, ఒట్టు. అస్తమానం కథలు, కాకరకాయలు, కష్టాలే కాక నండూరి గారు వేదాంత విషయాలు చెప్పేవాడు. మా బుర్రలు వేరే రూట్లో పోయేవి. అస్థి నాస్తి విచికిత్స అంటే దేవుడు ఉందట లేనట్ట అన్న ఆలోచన, పరిశోధన కదా. మాకు మాత్రం వేరే అర్థం తోస్తుంది. చక్కటి అమ్మాయిలు కాలేజీలకు వెళుతుంటే వాళ్ళకి నడుములు ఉన్నట్ట లేనట్ట. 3-4 గంటల నవరసాల హంగామాల తెలుగు సినిమా చూశాక అందులో కథ ఉన్నట్ట లేనట్ట అని. కొన్ని హోటళ్లలో ఫ్యాను గాలికి ఎగిరిపోయే ఇడ్లీలు పెడితే తిన్నట్ట లేనట్ట అని. రామ్మోహన్ రావు గారి విచికిత్స ఇలా వేళాకోళం బాపతి కాదు, ఉదాత్తమైనది, లోతైనది. నిజానికి ఈ అస్థి నాస్తి విచికిత్స, ఈ చింతన, ఈ జిజ్ఞాస నండూరికి మార్క్స్ చదివాక వచ్చింది కాదు. అది చిన్నప్పటి నుంచే ఉన్నది, పెరుగుతున్నదేను. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుతుండగా సత్యాన్వేషణ పైన ధ్యాస పెరిగింది. 18-19 ఏళ్ల లేత వయస్సులో ఇంట్లో చెప్పకుండా హిమాలయాలకు వెళ్ళిపోయారు. చలికి ఆకలికి అలా నలిగారు. తర్వాత శివానంద ఆశ్రమంలో చేరి 6 నెలలు ఉన్నారు. ఎవరో యాత్రికుల ద్వారా ఈ సంగతి తెలిసిన వారి తండ్రి సత్యనారాయణ గారు స్వామి శివానందకు లేఖ రాశారు. స్వామీజీ యువ నండూరికి ధైర్యం చెప్పి ఇంటికి పంపారు. నీ కర్తవ్యాలు నెరవేరుస్తూ పెద్దవాడి అయ్యాక ఇక్కడికి రావచ్చును అని చెప్పారు. ఆనాటి ధ్యాస, జిజ్ఞాస అలాగే మేధలో కొనసాగినందువల్లనే ఈ అద్భుత గ్రంథాలను రాసి జాతిని ఉత్తేజపరిచారు. సశేషం. మిగిలిన భాగం రేపు.